ఎగ్జాక్ట్‌గా 4 వారాల వెనక్కెళ్తే టీమిండియా పరిస్థితి అగమ్య గోచారంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఒకవైపు సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవం. మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనలోనూ సిరీస్ ఓటమి. అలాగే శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా ఓడిపోవడం. ఇవన్నీ చాలనట్టు భారత క్రికెట్ దిగ్గజాలైన మూల స్తంభాలుగా పేరొందిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్‌లో ఉంటూ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు వినిపిస్తున్న వేళ అయితే ఇలా మొత్తంగా భారత క్రికెట్ అభిమానులకు చేదు గుళికలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అంతా మారిపోయింది. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్, టీ20 సిరీస్లో ఘన విజయాలు సాధించడమే కాక జట్టులో ఉన్న సమస్యలన్నిటికీ ఆల్మోస్ట్ పరిష్కారం దొరికింది. అలాగే రెట్టించిన ఉత్సాహంతో ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా అయితే సిద్ధమైపోయింది. పుష్కర కాలం పాటు సొంత గడ్డపై టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది టీమిండియా. 2012-13 సీజన్లో ఇంగ్లాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ ఓడాక భారత్కు సొంత గడ్డపై సిరీస్ ఓటమన్నదే లేదు. కానీ గత ఏడాది చివరిలో భారత్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ టీమిండియాకి షాకుల మీద షాకులు ఇచ్చింది. 3 టెస్టుల్లోనూ భారత్ను ఓడించి సిరీస్ను టీమిండియాలోనే క్లీన్ స్వీప్ చేసింది. మహా జట్టులను మట్టి కరిపించిన భారత్కు సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఇలాంటి పరాభవం ఎదురవుతుందని ఎవ్వరూ కూడా ఊహించి ఉండరు. ఇదే టీమిండియాకి పెద్ద దెబ్బ. తర్వాత ఆస్ట్రేలియాలో సైతం ఓటమైతే తప్పలేదు. తొలి టెస్టులో ఘన విజయంతో సిరీస్ని ఘనంగా ఆరంభించిన భారత్ తర్వాత 4 టెస్టుల్లో 3 ఓడిపోయి సిరీస్ను అయితే చేజార్చుకుంది. వరుసగా ఆస్ట్రేలియాలో 2 సిరీస్లు విజయం సాధించిన టీమిండియా ఈసారి మాత్రం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ప్రత్యర్థిగా అప్పగించక తప్పలేదు. ఈ ఓటమితో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో చోటు కూడా గల్లంత అయిపోయింది. వరుసగా 2 సార్లు ఫైనల్కు చేరిన టీమిండియా ఈసారి మాత్రం లీగ్ దశలోనే నిష్క్రమించింది. వరుసగా 2 సిరీస్ల్లోనూ రాణించకపోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల మధ్య తీవ్ర విమర్శలు అయితే తప్పలేదు. వాళ్ళు రిటైర్మెంట్ అయిపోతే మంచిదని చెప్పి వ్యాఖ్యానాలు వినిపించాయి. ఆస్ట్రేలియా పర్యటనలోనే రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి జోరుగా ప్రచారం జరిగింది. కానీ అతడు ఆ ఒత్తిడికి అయితే తలొగ్గలేదు. టీమిండియా మీద అభిమానులు అంచనాలు తగ్గిపోయిన స్థితిలో సొంత గడ్డపై ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుతో టీ20 సిరీస్ అయితే మొదలైంది. అందులో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీ20 జట్టు అదరగొట్టేసింది. 4-1తో సిరీస్ అయితే సాధించింది. ఈ సిరీస్తోనే సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి పునరాగమనం అయితే చేశాడు. ఫిట్నెస్, ఫామ్ను చాటుకున్నాడు. బ్యాటర్లు, బౌలర్లు నిలకడగా రాణించారు. ఇక వన్డే సిరీస్లో ఇంకా ఉత్తమ ప్రదర్శన చేసింది రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ జట్టులో స్థానం ప్రశ్నార్థకమైన స్థితిలో శ్రేయస్ అయ్యర్ అదరగొట్టేశాడు. శుభ్మన్ గిల్ మళ్లీ ఫామ్ అందుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఏడాదికి పైగా విరామం తర్వాత వన్డేల్లో సెంచరీ అయితే కొట్టేశాడు. ఇక చివరి వన్డేలో కోహ్లీ సైతం అర్ధశతకంతో లై అందుకున్నాడు. కేఎల్ రాహుల్ సైతం చివరి వన్డేలో కీ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఇక బౌలింగ్లో అయితే భారత్కు డోకా లేదు. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీతో పాటు యువ బౌలర్లు హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా మంచి టచ్లో కనబడుతున్నారు. స్పిన్నర్ల జడేజా, అక్షర్ పటేల్ నిలకడగా రాణించారు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ సైతం తమకు దక్కిన అవకాశాలను చాలా వరకు ఉపయోగించుకున్నారు. ప్రధానంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జోరందుకోవడం భారత్ అతి పెద్ద ప్లస్ పాయింట్గా మాట్లాడుకోవచ్చు. ఇంగ్లాండ్ లాంటి మేటి జట్టుపై వన్డే సిరీస్ని క్లీన్ స్వీప్ చేసి ఛాంపియన్స్ ట్రోఫీలో అడుగు పెట్టడం టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని ఎంత పెంచుతుందనడంలో సందేహం అయితే లేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ కనిపిస్తున్న ఏకైక లోటు ఏదైనా ఉందంటే ప్రధాన పేస్ బౌలర్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం అవటం అని చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియా పర్యటనలో అతను ఎంతో గొప్ప ప్రదర్శన చేశాడో ప్రత్యేకంగా నేనైతే చెప్పనవసరం లేదు. మిగతా జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయినా బుమ్రా మాత్రం తన బంతితో అదరగొట్టేశాడు. చివరి టెస్టులో అతను పూర్తి స్థాయిలో బౌలింగ్ చేసి ఉంటే సిరీస్ చేజారేదే కాదు. బుమ్రా దాటికి ఆస్ట్రేలియా మేటి బ్యాటర్లు ఎలా వణికిపోయారో తెలిసిందే. నిరుడు భారత్ టీ20 ప్రపంచ కప్ గెలవడంలో బుమ్రా ఎంత కీలక పాత్ర పోషించాడో విదితమే. కింగ్ ఆఫ్ దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆశలే లేని స్థితిలో తన అద్భుత బౌలింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పిన తీరు అభిమానులు ఎన్నటికీ మర్చిపోయారు. అలాంటి బౌలర్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఉంటే భారత్ మరింత ఉత్సాహంతో టోర్నీలో బరిలోకి దిగేది. ఈ ఛాంపియన్స్ బౌలర్ బుమ్రా లేకపోవడం 30% మేర భారత్ అవకాశాలను తగ్గిస్తుందని వ్యాఖ్యాత రవిశాస్త్రి చెప్పడంలో అతిశక్తి లేదు. కానీ బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన హర్షిత్ రాణా ఇంగ్లాండ్తో టీ20 మ్యాచ్లో వన్డేలో అదరగొట్టాడు. మరోవైపు మహమ్మద్ షమి ఫిట్నెస్, ఫామ్ను చాటుకున్నాడు. హర్షదీప్ సైతం జోరందుకున్నాడు. కాబట్టి బుమ్రా లేని లోటు కనిపించదనే భారత్ జట్టు అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్నది పాకిస్తానే అయినా ఆ దేశానికి భారత్ జట్టు వెళ్లటం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. టీమిండియా తన మ్యాచ్లన్నీ యూఏఈలో అంటే దుబాయ్లోనే ఆడబోతుంది. భారత్తో మ్యాచ్ కోసం పాకిస్తాన్ సైతం అక్కడికే రానుంది. టీమిండియా ఫైనల్కు చేరిన ప్రత్యర్థి జట్టు కూడా అక్కడికి వచ్చి ఆడాల్సిందే. యూఏఈ పిచ్చులు భారత్ వికెట్లకు దగ్గరగా ఉంటాయి, స్పిన్కు బాగా అనుకూలిస్తాయి.
ప్రస్తుతం భారత్కు ఉన్న స్పిన్ బలం మరే జట్టుకు లేదంటే అతిశక్తి కాదు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్లకు తోడుగా వరుణ్ చక్రవర్తి కూడా తోడయ్యాడు. ఇక మన స్పిన్ బైభత్సంగా ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ రవీంద్ర జడేజా ఎక్సలెంట్ ఇన్ ఫామ్. ఇంగ్లాండ్తో జరిగిన 3 వన్డేల సిరీస్లో తొలి 2 వన్డేల్లో అదరగొట్టే ప్రదర్శన చేశాడు. ఫస్ట్ వన్డేలో 3 వికెట్లు తీస్తే సెకండ్ వన్డేలు ఏకంగా 10 ఓవర్లకు 35 పరుగులు మాత్రమే ఇచ్చి మరో 3 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా 2 వన్డేల మీద 6 వికెట్లు పడగొట్టి అతను వేసిన 20 ఓవర్లో 2 ఫోర్లు మాత్రమే 2 బౌండరీస్ మాత్రమే ఇచ్చాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు రవీంద్ర జడేజా ఎంత ఫామ్లో ఉన్నాడని. ఖచ్చితంగా రవీంద్ర జడేజా అనేది టీమిండియాకి అదనపు బలంగా మారనుంది యుఏఈలో అని చెప్పుకోవచ్చు. అలాగే వరుణ్ చక్రవర్తి ఎలాంటి మ్యాజిక్ చేశాడో టీ20 సిరీస్లో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంగ్లాండ్ బ్యాటర్స్ అందరూ వరుణ్ చక్రవర్తికి వణికిపోయారని చెప్పుకోవచ్చు. అలాగే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా అందుకే అతనికే వచ్చింది. అలాగే కుల్దీప్ యాదవ్ మంచి టచ్లోకి వస్తే ఇంకా బాగుండు. అక్షర్ పటేల్ టచ్లోనే ఉన్నాడు. ఈ నలుగురితో అటాకింగ్ మోడ్లో స్పిన్ అయితే స్టార్ట్ అయింది. ఇక ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో అదరగొట్టిన వరుణ్ ఇటీవలే జట్టులోకి చేరారు. దీంతో సుందర్ తప్పుకోవాల్సి రావచ్చు. అయినా భారత్ స్పిన్ బలానికి తిరుగు లేనట్లే. భారత ఆటగాళ్ళందరికీ యుఏఈ వికెట్లు కొట్టిన పిండే. భారత్ అక్కడే ఉండి ప్రాక్టీస్ చేయటం, తన మ్యాచ్లన్నీ ఆడటం, వాటి మీద పూర్తి అవగాహన ఉంటుంది. ఒక రకంగా భారత్కి ఇది సొంత గడ్డే అన్నట్లే. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్కి హోమ్ గ్రౌండ్గా పాకిస్తాన్ గ్రౌండ్స్ ఉంటే మనకి హోమ్ గ్రౌండ్స్గా దుబాయ్ గ్రౌండ్స్ ఉండనున్నాయి. ఒక రకంగా భారత్కి సొంత గడ్డ అన్నట్లే. పాకిస్తాన్ సహా మిగతా జట్లన్నీ పర్యాటక జట్లన్నీ ఇక్కడికి రానున్నాయి మనతో మ్యాచ్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో భారత్ జోరును ప్రత్యర్థులు అడ్డుకోవడం కష్టమనే చెప్పుకోవచ్చు. మన జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలే కానీ మరో ఐసీసీ ట్రోఫీ భారత్ ఖాతాలో చేరడం ఖచ్చితంగా అని చెప్పుకోవచ్చు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గాను ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో, ఏ జట్టు టైటిల్ అందుకుంటుంది అనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.